హలో మై డియర్ ఆర్సీబీ ప్లేయర్స్, నీ అవ్వ మీరైతే రెడీగా ఉండండి. ఈ డీసీ ఇప్పటికే ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడలేదు. ఓటమి రుచి అంటూ చూపించి నీ అవ్వ వట్టిగానే పిసికి పడేయాలి. లాస్ట్ మ్యాచ్ ముంబైని ఎలా పిసికామో అంతకన్నా దారుణంగా పిసికి మన హోమ్ గ్రౌండ్ లో మొదటి ఖాతా ఓపెన్ చేద్దాం. అరే మీకంత సీన్ లేదే విరాట్ అన్న, మా టీం చూసారా ఎంత రఫ్ కుందో. అరే జపాకు వెళ్లి చెన్నైని పిసికినాం, వైజాగ్ వెళ్లి లక్నోని ఎస్ఆర్హెచ్ ని వట్టిగానే పిసికాం. అరే ఈ మ్యాచ్ స్వామిలో అడుగు పెడుతున్నాం, మిమ్మల్ని చెడు కూడా ఆడేసుకుంటున్నాం. అరే ఇప్పటికే 3 మ్యాచ్లు జరిగింటే 3 మ్యాచ్లని వట్టిగానే పిసికేసి పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 ఉన్నాం. అరే ఇప్పుడు కనిపిస్తున్న ఢిల్లీ నార్మల్ ఢిల్లీ కాదు, వైల్డ్ ఫైర్ ఢిల్లీ. బత్తాయి జ్యూస్ పిసికినట్టు పిసికి పడేస్తాం. అరే మేమేమైనా లాస్ట్ మ్యాచ్ చిన్న పిల్లల ముట్టి కడిగేసి వస్తున్నామా ఏంటి? ముంబైని వాళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే బొంద పెట్టేసి వస్తున్నాం. ఏదో టైం బాగోలేక జీటీతో మ్యాచ్ ఓడిపోయినాం, లేకపోయింటే వాళ్ళని కూడా పిసికి పడేసే వాళ్ళము. ఆర్సీబీ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే విరాట్ అన్న, మీపై మ్యాచ్ గెలవడం మాకు చాలా సింపుల్. మీరైతే చూసుకోండి ఏ విధంగా బొంద పెడతామో. పవర్ ప్లే లో సాల్ట్ పుల్లా పటిదర్ పుల్లా పోతే మ్యాచ్ అయిపోయినట్టే. ఆ తర్వాత నువ్వు కొట్టడానికి చూస్తావు, నీ పుల్ల వట్టిగానే పిక్కిపోద్ది. అలా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే కొట్ట నీకు ట్రై చేస్తారు, పుల్ల వట్టిగానే పిక్కిపోద్ది. అరే మా దగ్గర కనిపిస్తున్నదేమన్నా అల్లా టప్ప బౌలర్లు అనుకుంటున్నారా? మిస్టరీ బౌలర్స్ అండ్ మిస్టరీ స్పిన్నర్సే. మీపై వట్టిగానే గెలుస్తాము. అరే ఎగ్జార్ బ్రో, నేనున్న ఫామ్ కి విరాట్ అన్న సాల్ట్ అన్న పటిదర్ అన్న అవసరం లేదు. మీపై దంచి కొట్ట నీకు నేనొక్కడు చాలు. లాస్ట్ మ్యాచ్ బూమ్రా బౌలింగ్ కి 6 కొట్టినోడ్ని. మీరెంత, మీ బౌలింగ్ ఎంత? వట్టిగానే సంపి పడేస్తా. జితేష్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే జితేష్, ఫస్ట్ బాల్ కే నీ పుల్లా పీకి స్టార్ ఆఫ్ పవర్ అంటే చూపిస్తా. ఏదో లాస్ట్ మ్యాచ్ లాస్ట్ బాల్ లో బూమ్రాక్ 6 కొట్టినందుకు చాలా పోజు కొడుతున్నావు. నా బౌలింగ్ ముందు నీ బ్యాటింగ్ అంతా నువ్వెంత పిల్ల బచ్చావి. వట్టిగానే పుల్ల పీక్తా బిడ్డ. అరే స్టార్ బ్రో, నీ ఫస్ట్ ఓవర్ లోనే 6 లో 4 లో చంపి ఈ సాల్ట్ గారి పవర్ ఏంటో చూపిస్తా. అరే తెలుసు కదా, ఒక్కసారి మొదలు పెడితే ఆపేదంటూ ఉండదు. ఒక్కొక్కరిని బ్రేకులు లేని బుల్డోజర్ తో తొక్కి పడేస్తా. లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి మిస్ అవుతుంది, ఈ మ్యాచ్ లో మొత్తం కవర్ చేసి సాల్ట్ గాని విశ్వరూపం ఏంటో చూపిస్తా. అరే సాల్ట్, నువ్వైతే నిన్న కాదా మొన్నొచ్చినోడివి. నేనైతే ఇక్కడే పుట్టి పెరిగి మ్యాచ్లు ఆడినటువంటి వాడిని. ఈ చిన్న స్వామిలో అణువు తెలుసు. ఒక్కొక్కరిని వట్టిగా చంపి ఈ కేఎల్ క్లాసీ షాట్స్ ఏ విధంగా ఉంటుందో రుచి చూపిస్తా. లోకల్ బై రాహుల్ అంటారా బాబు, ఒక్కొక్కరిని వట్టిగానే చంపుతా. అరే రాహుల్, నువ్వైతే నీ క్లాసీ షాట్స్ ట్రై చేయి, నేనైతే నీ పుల్ల వట్టిగానే పీసికి ఈ కుకు పాండ్యా పవర్ అంటే చూపిస్తా. లాస్ట్ మ్యాచ్ మాజీ ముంబైని వట్టిగానే పిసికేసి వస్తున్నా. ఈ మ్యాచ్ లో మిమ్మల్ని పిసికి ఈ కృణాల్ పాండ్యా పవర్ అంటే చూపిస్తా. అరే పాండ్యా బ్రో, లాస్ట్ మ్యాచ్ లో మీ తమ్ముడు కాదు కొట్టిన 6 లో, ఈ మ్యాచ్ లో ఈ స్టబ్స్ కొట్టే 6లు చూసి వణికిపోతావు. నువ్వు బౌన్సర్లన్నా మింగు, ఎయిర్కర్లన్నా మింగు, ఏదైనా మింగు. మీపై వట్టిగానే మింగి సెంచరీనో హాఫ్ సెంచరీనో పిసికి పడేస్తా. అరే పటిదార్ అంటే గెలుపు, గెలుపు అంటే పటిదార్. నీ అవ్వ డీసీని డైరెక్ట్ కరెంట్ ఇచ్చి మింగి పడేస్తా. పటిదార్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అదరా నాన్న, వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.